హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు మార్నింగ్ కిరాయి అయితే వచ్చిందనమాట. వెళ్ళిపోతుంది నర్సరీకి. అయితే వచ్చేసిన నర్సరీకి చూస్తున్నారు కదా, వెళ్ళి లోడింగ్ అయితే వేసుకున్నాం. ఇదైతే మనం ఇంతకుముందు వెళ్ళిన కిరాయి అనమాట. సేమ్ చూపిస్తా ఎక్కడికి అనేది. లోడింగ్ అయితే పెట్టేసిన అయితే లోడింగ్ కొన్ని ఉన్నాయన్నమాట మొక్కలు. ఇద్దరు లేబర్ ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా అనమాట, ఇవే అనమాట మొక్కలు. ఇద్దరు మనుషులు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ దింపేయడమే. చలో వెళ్ళిపోదాం ఇక. ఈ లొకేషన్ వచ్చేసి మనకి కొండాపూర్ అనమాట. కొండాపూర్ నుంచి మన హైటెన్షన్ రోడ్ ఉంది కదా, అక్కడ దాటితే అక్కడనే అనమాట. ఒక హోటల్లా ఉంటుంది చిన్నది, అక్కడికి అనమాట లొకేషన్. ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళిన అక్కడికి. సేమ్ లొకేషనే. మనమైతే ఆడ బ్రిడ్జ్ కిందకి యూటర్న్ చేసుకొని మనం ఆర్టీ ఆఫీస్ రోడ్ ఉంది కదా కొండాపూర్, అట్లా వెళ్ళిపోదాము. మనకు ట్రాఫిక్ అయితే ఏం తగలదు. చూసినాక ఎట్లుందో ట్రాఫిక్ అటు సైడ్. ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. మనం ఏంటంటే ఈ బ్రిడ్జ్ కిందకే వెళ్ళిపోతాం డైరెక్ట్. అట్లా కాబట్టి మనకి ఏం ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా రావచ్చు. మీరైతే కిరాయిలు గిట్ట ఉన్నాయి, మనం ఎంత జల్దీ పోయేసి అంత జల్దీ ఇంకో కిరాయి గిట్ట పోవచ్చు. చూస్తున్నారు కదా, వచ్చేసాం లొకేషన్ దగ్గరికి. అయితే ముంగట వెళ్ళి యూటర్న్ చేసుకుంటే మనకు అనిపిస్తుంది, చూపిస్తాం ఇక. ఆడ స్ట్రేట్ లో కనబడుతుంది కదా, దానిపైన అనమాట సెకండ్ ఫ్లోర్ లో. ఆడ కింద దింపేసుకుంటారు, మనం వెళ్ళిపోవచ్చు. కొంచెం రాంగ్ రూట్ లో వెళ్ళాలి. ఇదే అనమాట లొకేషన్. అన్లోడింగ్ అయితే చేస్తున్నారు. కొన్ని ఉన్నాయి మొక్కలు, ఇట్లా పెద్ద ఎక్కువ ఏం లేవు. 2 నిమిషాలు అన్లోడింగ్ చేస్తారు, మనం వెళ్ళిపోవడం ఇంకా నర్సరీకి. అయిపోయింది అన్లోడింగ్. అయితే నర్సరీకి అయితే వెళ్ళిపోతున్నా. చూసాం ఇంకేమైనా ఉన్నాయి ఏంటంటే డ్రాప్స్ అనేది. నర్సరీకి అయితే వచ్చేసిన తర్వాత ఒక కిరాయి అయితే వచ్చింది చాన్సేపటికే. చూస్తున్నారు ఇవే వేసుకోవాలి. లోడింగ్ అయితే అయిపోయింది, ఇంకా 3 మొక్కలు ముంగట్టున్నాయి, వేసుకొని వెళ్ళిపోవడం ఇక. లోడింగ్ అయిపోయింది. ఇది వచ్చేసి ఎక్కడ అంటే మనకి ఖైరతాబాద్ సైడ్ అనమాట కిరాయిది. ముంగడ కారు చూస్తున్నా కదా, అన్న వాళ్ళే అనమాట కార్ అది. మనకి ఇప్పుడు గిట్ట ట్రాఫిక్ అయితే తలగదు. ఏంటంటే మనం కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. జస్ట్ మన బ్రిడ్జ్ ఎక్కకుండా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాం కేతలాపూర్ రోడ్. కొంచెం ట్రాఫిక్ అయితే అవతల సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూద్దాం, మెల్లగా అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు ఎట్లుందో ట్రాఫిక్, బీభత్సంగా ఉంది ట్రాఫిక్ అయితే ఇటు సైడ్. జస్ట్ మనం కొంచెం ఒక 100 మీటర్స్ వెళ్ళామంటే లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ అవ్వదు మనకి. చూసినా ఇక్కడ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోదాం. అక్కడ ముంగట అంటే మనకి ఇంకో అర్ధగంట టైం పడుతుంది. అందుకని గల్లీలలో నుంచి వెళ్ళిపోవచ్చు. లొకేషన్ ఇది డైరెక్ట్ కేతలాపూర్ రోడ్లో వెళ్తాం, చూపిస్తాం మీకు ఎక్కడ వస్తుంది అనేది. చూసినా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. కేతలాపూర్ రోడ్ అనమాట ఇది. ఇక సీదా మనకి ముసాపేట్ నుంచి ఎర్రగడ్డ అట్లా వెళ్ళిపోవచ్చు లొకేషన్ ఇది. అటు సైడ్ అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇక్కడ సైడ్ నుంచి వస్తే చూసినా పంజాగుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం. జల్దీనే వచ్చేసినాం, పెద్ద టైం ఏం పట్టలే మనకి. స్ట్రైట్ వెళ్ళాలి. మనకి ఖైరతాబాద్ దగ్గర దానికి ముందే యూటర్న్ చేసుకోవాలన్నమాట లొకేషన్ ఇది. ఫస్ట్ టైం లొకేషన్ వచ్చేసినాం మన లొకేషన్ దగ్గరకి అయితే. ఆల్మోస్ట్ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్ అంట. వస్తున్నారంట వాళ్ళు వెనకాల కార్లా, వెయిట్ చేయమన్నారు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది బిల్డింగ్ వెనకాలకి అనమాట. ఇంకో గేట్కి వచ్చినాం మనం. ఇది దింపేయంగానే ఇక మనం వెళ్ళిపోదాం ఇక. అయిపోయింది అన్లోడింగ్. చలో ఇక నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. బిల్డింగ్ కిందికైనా వెళ్ళాలి తిరిగి. ఇందాకనే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. మన కోసం ఆ గేట్ ఓపెన్ చేసినాం అనమాట. పైన మొక్కలు తాకుతున్నాయని. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్ నుంచి వెళ్తాం అనమాట లొకేషన్కి. చలో రైట్ ఇక రోడ్ ఎక్కేసినాం. నర్సరీకి వెళ్ళిపోవడం ఇక. మనకు ఒక కిరాయి అయితే వచ్చింది. లోడింగ్ అయితే అవుతుంది. లంచ్ టైంలో వచ్చింది అనమాట కిరాయి. అయిపోయింది లోడింగ్. ఇవే అనమాట మొక్కలు కొన్ని ఉన్నాయి.
ఇది వచ్చేసి మనకి మల్లారెడ్డి కాలేజ్ ఉంది కదా, దాని ఆపోజిట్ నరసింహారెడ్డి కాలేజ్ అని ఉంటుంది, అందులోకి అనమాట. చలో వెళ్ళిపోదాం ఇక. ఇంతకుముందు ఆ నరసింహారెడ్డి కాలేజ్కి అయితే చాలాసార్లు వెళ్ళినాం, తెలిసిన సారే అనమాట. ఇవన్నీ మనం ఆల్మోస్ట్ మన కిరాయిలు ఏంటంటే వెళ్ళిన సైట్లలోకి ఉంటాయి, సేమ్ రిపీటెడ్ సైట్లలోకి వెళ్తాం ఆల్మోస్ట్. ఏంటంటే కస్టమర్ కిరాయిలు అవి ఇవి ఉంటే మనం కొత్తగా వెళ్తాం. చూస్తున్నాగా ప్రగతి నగర్కి అయితే వచ్చేసినాం. మనకి ప్రగతి నగర్ నుంచి ఇక సీదా గండిమైసమ్మ వెళ్ళి అట్లా వెళ్తాం అనమాట. ఇది కిరాయి తక్కువే కానీ ఇక తప్పది వెళ్ళిపోవాలి, ఖాళీగా ఉంటే మనకి ఏం రాదు కాబట్టి. ప్రగతి నగర్కి అయితే వచ్చేసినాం. ఈ అప్పెక్కి స్ట్రేట్గా గండిమైసమ్మ నుంచి, గండిమైసమ్మకి ముందే రైట్ తీసుకొని వెళ్ళిపోతాం మనం. ఇదే అనమాట రైట్, స్ట్రైట్ వెళ్తే గండిమైసమ్మ వెళ్తాం మనము. ఇక రైట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక మనకైతే ఒక కామెంట్ అయితే 2 కామెంట్లు అయితే వచ్చినాయి అనమాట, మన బండిని ఫుల్ వీడియో చేసి పెట్టమని. చేస్తా, టైం కుదురుతలేదు, టైం ఉన్నప్పుడు ఫుల్ వీడియో చేసి పెడతా. వచ్చేసినాం మనం లొకేషన్ దగ్గరికి. అయితే చూస్తున్నా కదా మొత్తం కాలేజ్ ఇక్కడ అన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఇదే అనమాట నరసింహారెడ్డి కాలేజ్. లోపలికి వెళ్ళి ఆడ దింపేసుకొని వచ్చేసాడే. మొన్న అయితే వెళ్ళిన అనమాట, ఈ మధ్య వీడియోస్ పెడతలేను, కొంచెం కుదరలే అనమాట. మొన్ననే వెళ్ళిన సేమ్ ఇదే కాలేజ్కి, మళ్ళీ ఈరోజు వచ్చేసినాం లోపలికి, ఏదో కాలేజ్ లోపలికి. ఆడ ఆపుకున్నామంటే వాళ్ళు దింపేసుకుంటారు, మనం వెళ్ళిపోవడమే. ఇక మొన్న ఏంటంటే షూటింగ్కి తెచ్చిన అనమాట మొక్కలు ఇవి, ఇప్పుడు డైరెక్ట్ కాలేజ్కి మొక్కలు ఇవి. అన్లోడింగ్ అయితే అయిపోయింది, చూసినా ఇవే అనమాట మొక్కలు. ఇక నర్సరీకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆల్రెడీ ఇంకో కిరాయి ఉంది అనమాట. ఇది వచ్చే ముందే చెప్పింది మనకి, తెలిసిన కస్టమరే. ఏంటంటే మనకి ఇది వచ్చేసి చెప్తా ఎక్కడికనేది. చూస్తున్నారు కదా లోడింగ్ అయితే ఉంది, గడ్డి అనమాట. గడ్డి కోసమే ఛాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేసిన, ఇప్పుడు వచ్చింది గడ్డి బండి ఇట, డైరెక్ట్ మన దానిలోకి వేసేసినారు. ఈ కిరాయి ఎక్కడికంటే మనకి హిమాయత్ సాగర్ తెలుసు కదా, విల్లాస్, అక్కడికే అనమాట. ఈ గడ్డి కోసం అని చెప్పి దగ్గర మనం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. 2 o'clock వెళ్ళాల్సిన కిరాయి ఇప్పుడు మనం 4:30 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నా. లోడ్ అయితే ఫుల్గానే ఉంది, మేము గడ్డి వెయిట్ ఎక్కువ ఉన్నాయి అనమాట, అందుకనే మేము లోడ్ ఎక్కువనే ఉండే. గడ్డి మొక్కలు 5 బ్యాగులు మట్టి ఉన్నాయి అనమాట, హెవీగానే ఉంది లోడ్ అయితే. ఇటు సైడ్ ట్రాఫిక్ తక్కువ ఉంది, చూసినారా? ఈవినింగ్ అయింది కదా, అటు సైడ్ పెరుగుతూనే ఉంటుంది. మనం పోయి వచ్చేసరికి ఏ టైం అయితే ఇట తెలియదు, ఆల్మోస్ట్ లేట్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది మనకి రిటర్న్లో. ఇప్పుడే జర ఇబ్బంది. డీజిల్ అయితే లేదు, డీజిల్ కొట్టిచ్చేసుకొని వెళ్ళిపోదాం మనం. పొద్దు నుంచి కొట్టిలే డీజిల్, ఆల్రెడీ తక్కువ అయిపోయింది మొత్తం, డీజిల్ అస్సలు ఏం లేదు. చిల్లగా మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి స్టేగా వెళ్ళిపోవడమే ఇంకా మనం లొకేషన్కి. డీజిల్ గిట్ట కొట్టిచ్చేసినాం, ఏం ఇబ్బంది లేదు. ఇక లోడ్ ఎక్కువని అందుకే కొంచెం మెల్లగా వెళ్తున్నాం అనమాట. చూసిన హైటెక్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసినాం. అటు సైడ్ ట్రాఫిక్ పెరిగి ఇటు సైడ్ మొత్తం ఖాళీ, ఇంకా మనకి టెన్షన్ లేకుండా మెల్లగా వెళ్ళిపోవచ్చు. మనం ఇటు నార్సింగ్ వెళ్ళినామంటే ఇంకా మనకి మెల్లగా వెళ్ళిపోవచ్చు, సర్వీస్ రోడ్లో కదా, ట్రాఫిక్ ఏముండదు కాబట్టి మెల్ల నుంచి వెళ్ళిపోవచ్చు. వచ్చేసిన నార్సింగ్ దగ్గరికి అయితే, నార్సింగ్ నుంచి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవడమే. సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవడం సీదా మనకి. ఇది వచ్చేసి అప్పర్ జంక్షన్ అనమాట. అప్పర్ జంక్షన్ నుంచి సర్వీస్ రోడ్లో తీసుకొని హిమాయత్ సాగర్. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. లేబర్ ఛాన్స్ చెప్పి వెయిట్ చేస్తున్నాం అంట మధ్యాహ్నం నుంచి మన కోసమే.
ఇక తప్పది. ఇక గడ్డి బండి లేట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేం. ప్లస్ లోడ్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మెల్లగా వెళ్ళాలి. ఇదే అనమాట హిమాయత్ సాగర్కి అయితే వచ్చేసినాం. ముంగట్టుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. తెలిసిందే కదా, ఇంతకుముందు ఛాన్సాలు వచ్చిన వీడియోస్లో అయితే పెట్టిన సేమ్ అవే విల్లాస్. బ్రిడ్జ్ కిందకి వెళ్ళి మనం యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకుంటే అప్ ఎక్కాలి. ఆ కొండపైకి ఎక్కితే విల్లాస్ వస్తాయి. వెళ్ళామంటే అన్లోడింగ్ చేసుకుంటారు, మనం వచ్చేయడమే. మన కోసం ఖాళీ కూర్చున్నారు వాళ్ళు. ఇక్కడ అనమాట యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని మనం ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇక అయిపోయా వచ్చేసినట్టు. ఇక ఆల్మోస్ట్ దగ్గరికి ఇదే లెఫ్ట్ అనమాట. ఈ లెఫ్ట్ తీసుకొని సీదా వెళ్ళిపోయి మనం ఒకటే రోడ్. మనకి మెల్లగా మనం కొండ ఎక్కినట్టు ఎక్కువ మెల్లగా వెళ్ళిపోవడమే. లోడ్ ఎక్కువ ఉంది అందుకే మెల్లగా వెళ్తుంది బండి గిట. చూస్తున్నారు కదా, బండి అయితే ట్రబుల్ ఇచ్చేసింది. గేర్ బాక్స్ వలిగిపోయింది, మొత్తం ఆయిల్ గారిపోయింది. మా జీవితం ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది నాకైతే. ఆల్రెడీ మా మామకైతే ఫోన్ చేసినా వస్తున్నాడు, టైం పడుతుందంట. ఇప్పుడు రెండు ట్రిప్పులు వేసి దింపేయాలి మొక్కలు. లోడ్ ఎక్కువ అయిపోయింది, అప్ ఎక్కలేదు, పట్టుమని వలిగిపోయింది, మొత్తం ఆయిల్ మొత్తం గారిపోయింది. ప్రతి ఓడు సంపాదిస్తున్నా అనుకుంటాడు కానీ ఇట్లుంటుంది మా పరిస్థితి. వస్తే పోతూనే ఉంటాయి అవి ఎవరు కనబడి. ఈవినింగ్ 8 అవుతుంది, వస్తున్నాడు. రాగానే ఇక అందులోకి వేసుకొని ఆడ విల్లాస్పర్ దింపేసాడమే. నా జీవితం అట్లా కష్టపడి ఇక సగం సగం వేసుకొని దింపేసినాం విల్లాస్పర్లు అయితే. ఇప్పుడు చూస్తున్నాం ఇక బండి కట్టుకొని గుంజుకొని పోతున్నాము. బండికి ఎంత అవుతుందో ఏమైతే అనేది తెలియదు, రేపు చూడాలి ఎంత అవుతుంది అనేది. మెకానిక్ అడిగితే 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, ఎంత అన్నా అవ్వచ్చు, చెప్పలేమన్నాడు. సంపాదించేదేమో ఇంత ఉంటుంది, పోయేది ఇంత ఉంటుంది. మొత్తం ఏడుస్తారు జనాలు, అందుకే ఇట్లా అవుతుంది. తప్పదు ఇక ఏం చేస్తాం. ఈరోజు చేసింది మొత్తం కాక ఇంకో 2-3 రోజుల సంపాదన మొత్తం దీనికి పెట్టాలి. ఇప్పుడు అది ఎవరు కనబడదు.